ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకం వందనాన్ మృత్యోర్ముక్షి యమామృతాత్. అయితే కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో శ్రీ కోట చంద్రమౌళేశ్వర స్వామి దేవాలయం దినదిన అభివృద్ధిగాంచినది. అయితే ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గత దశాబ్దాల కాలంగా ఈ యొక్క ఆలయము అభివృద్ధి అంతకంతకు పెరుగుతూ ఉంది. అయితే ఈ యొక్క ఆలయ చరిత్ర తెలియజేయడానికి మనకు కమిటీ మెంబర్స్ ఇక్కడ ఉన్నారు. స్వామి నమస్తే. ఈ యొక్క ఆలయం ఎప్పుడు నిర్మించారు, ఎప్పటి నుంచి ఇక్కడ స్వామివారు కొలువు తీరారంటారు? శ్రీ కోట చంద్రమౌళేశ్వర స్వామి దేవాలయం స్వామి చౌలరాజుల హయాంలో చౌలరాజుల హయాంలో 11వ శతాబ్దంలో నిర్మించిన బ్రహ్మసూత్ర శివలింగం స్వామి. ఇక్కడ దాదాపు శివస్వామి వాళ్ళు 300 మంది మాల వేస్తూ స్వామికి ఇక్కడే సేవ చేసుకుంటూ పూజా కార్యక్రమంలో ఉన్నారు స్వామి. ఈరోజు శివరాత్రి పురస్కరించుకొని కూడా గత ఏడాదిగా స్వామివారి అలంకారంలో భాగంగా ఈరోజు పూరి జగన్నాథ స్వామి అలంకారంలో మన కోట చంద్రమౌళి స్వామి దర్శనం ఇవ్వబోతున్నారు స్వామి. కాబట్టి భక్తాదులు చాలా పెద్ద సంఖ్యలో వచ్చి స్వామిని ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం స్వామి. మీరు చెప్పండి. అయితే గతంలో ఇంత జనసంఖ్య అయితే లేదు, ఈ మధ్య కాలంలో ఇంకా పెరుగుతూ ఉంది. దీనికి గల కారణం ఏమంటారు? ఇక్కడ భక్తులకి కోరిన కోరికలు నెరవేరుతున్నాయి. ఇక్కడ విద్యార్థులు ఎవరైతే చదువుకుంటారో వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళందరూ సెటిల్ అయినారు జీవితంలో చాలా వరకు. వాళ్ళ ఇచ్చిన సహకారంతోనే చాలా వరకు ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది స్వామి. మీరు అంటే కీలకంగా వివరించినారు కమిటీ మెంబర్లలో. ఇప్పటి వరకు కూడా అభివృద్ధి ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది? గత 3 సంవత్సరాల నుంచి జరుగుతుంది స్వామి అభివృద్ధి. భక్తులు ఎంతమంది మీకు సహకరిస్తున్నారు? ఇప్పటికీ మీరు భక్తుల నుంచి ఏమైనా కోరదలుచుకుంటున్నారా? భక్తులు అందరూ తమ వంతు శక్తి కొరకు విరాళాలు ఇచ్చి స్వామివారికి కృపను పొందవలసిందిగా కోరుచున్నాను. ముఖ్యంగా ఇక్కడ అంటే వేరే ఇతర ఆలయాలతో పోలిస్తే ఇక్కడ బ్రహ్మసూత్రం అన్నది చాలా ప్రత్యేకించి ఇక్కడ లింగ రూపంలో మనకు దర్శనమిస్తుంది భక్తులకు. ఈ యొక్క బ్రహ్మసూత్రం యొక్క విశిష్టత చెప్పండి. ఇక్కడ అనేక కోటి రెట్లు 10 రూపాయలు ఇస్తే అనేక కోటి రెట్లు ఫలితం అన్నమాట బ్రహ్మసూత్రం అంటే. అందుకోసమే భక్తాదులు చాలా వరకు ఇక్కడ వస్తారు. ఆదోన్లోన బహుశా 5 బ్రహ్మసూత్ర లింగాలు, దాంట్లో మొట్టమొదటి మన చంద్రమౌళేశ్వర స్వామి గుడి. చోళరాజులు ప్రతిష్ఠించిన ఇక్కడ విగ్రహం లింగం అని చెప్పి అంటున్నారు. అయితే ఇక్కడ ఇన్నాళ్ళు ఈ యొక్క ఆలయ చరిత్ర ఎందుకు తెలియలేదంటారు? ఎందుకు భావిస్తున్నారు? అంటే ఏం లేదు స్వామి, అందరికీ తెలిసిందే. కానీ లాస్ట్ మారుమూల ప్రాంతం కొండల దగ్గర ఉంది కాబట్టి భక్తాదులు చాలామంది రాలేకపోయారు. కానీ ఇప్పుడు చంద్రమౌళి స్వామి మహిమ తెలుసుకొని చాలామంది ఇక్కడికి వచ్చి స్వామివారి ఆశీర్వాదం తీసుకుంటున్నారు స్వామి. ప్రతి సంవత్సరం గాను వివిధ అలంకారంలో స్వామివారి దర్శనం ఇస్తున్నారు. అలాగే ఇక్కడ చాలామంది స్వామి చదివిన వాళ్ళందరూ బ్యాంక్ ఉద్యోగం చేసిన వాళ్ళే స్వామి. ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఒక దగ్గర 300 మెంబర్స్కి అందరికీ ఇక్కడ బ్యాంక్ జాబ్, ఇక్కడ చదివిన వాళ్ళందరికీ బ్యాంక్ జాబ్ వచ్చింది స్వామి. కాబట్టి వాళ్ళందరూ కూడా స్వామి తప్పకుండా ఎక్కడ నుండి స్వామికి టైంలో వచ్చి స్వామికి దర్శనం చేసుకుంటారు స్వామి. ఎక్కడ వాళ్ళు ఇక్కడ సంతానం కొరకు కూడా చాలా మందికి సంతానం కూడా అయింది స్వామి వచ్చి దర్శనం చేసుకున్న వాళ్ళకి. శివమాల వేసే భక్తులు ఎక్కువగా ఇక్కడ సేవ తీరుతూ ఉంటారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ శివభక్తులకు లేదా శివమాల ధరించిన వాళ్లకు ఆశ్రయం కల్పిస్తున్నారు? 20 years నుంచి ఉన్నాం స్వామి ఇక్కడ మేము శివభక్తులు, శివమాల చేసిన వాళ్ళు. ఇంకా ముందు సంఖ్య పెరుగుతూనే ఉంటుంది స్వామి. 300 మంది ఉన్నాం స్వామి ఇప్పటికీ. మేము 300కు కానీ ఇంకా ఎక్కువగానే 3000 మందికి కూడా మేము స్వామికి వసతి కల్పించే మార్గం చేస్తాం స్వామి మేము స్వామి కృప వల్ల. అంటే ఇప్పటికీ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఆలయ మౌలిక వసతులపైన దృష్టి సారించారంటారా కమిటీ మెంబర్లుగా? అవును, సాధించినాం మేడం. ఇక్కడ 41 days డైలీ నిత్యం అన్నదానం ఉంటుంది స్వాములకి. అది కాక ప్రతి అమావాస్యకి 12 సంవత్సరాల నుంచి ఇక్కడ అన్నదానం పెడుతున్నాం స్వామి. దగ్గర 1000 నుంచి 1500 మంది వస్తారు స్వామికి అన్నదానానికి. మీరు చెప్పండి. అయితే ఇక్కడ రోడ్డు మార్గం కూడా సరిగ్గా లేనట్టయితే కనిపిస్తుంది, కాస్త భక్తులకు ఇబ్బందిగా కలుగుతూ ఉంది. ప్రభుత్వం నుంచి మీరు ఏమైనా కోరదలుచుకుంటున్నారా ఆలయానికి? తప్పకుండా ప్రభుత్వం నుంచి కోరుకునేది ఒకటే, మా అభివృద్ధి, మా దేవాలయం కోసం ఒక రోడ్డు వసతి లేదు. కొద్దిగా గవర్నమెంట్ నుంచి కూడా మాకు గుడికి కొద్దిగా డెవలప్మెంట్ కొరకు రోడ్ కానీ ఏదైనా సాయం కూడా కోరుకుంటున్నాం సార్ గవర్నమెంట్కి. మాకు తప్పకుండా అది ఒకటి సాయం చేస్తారని అనుకుంటున్నాం స్వామి. మీరు అధికారులు మీరేమైనా ఆశిస్తున్నారా? అధికారులు ఏం లేదు స్వామి, అదే ఒక రోడ్డు గురించి ఒకటే. మాకు రాబోయే రోజుల్లో మీ యొక్క దేవాలయ అభివృద్ధి ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది? బాగానే ఉంటుంది స్వామి, బాగానే చేయాలనుకుంటున్నాం స్వామి. రోడ్డు వసతి, నీళ్ళు వసతి అంతా బాగుంది స్వామి. ఇక్కడ ఇంకా దినదినంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం స్వామి భక్తుల సహకారంతో.
అయితే ఇంత విశిష్టత గల ఆలయానికి అభివృద్ధి కొరకు నిధులు మీకు సమకూరాయి అంటారా? ఇప్పటివరకు లేదు స్వామి, భక్తాదులతో చిన్న చిన్న వాళ్ళు ఇచ్చింతో ఇప్పటివరకు అభివృద్ధి జరుగుతుంది స్వామి. ₹1,00,00,000 ఎస్టిమేట్తో గుడి అభివృద్ధి చేయాలనుకుంటున్నాం స్వామి. కాబట్టి స్వామి వాళ్ళు ఎవరైనా భక్తాదులు ఎవరైనా చందా ఇవ్వదలిచిన వాళ్ళు స్వామి ముందుకు వచ్చి మా అభివృద్ధికి, దేవాలయం అభివృద్ధికి సాయం చేస్తారేమని కోరుకుంటున్నాం స్వామి. ఎవరైనా అభివృద్ధి కొరకు ఏమైనా చందాలు ఇవ్వదలిచిన వారు ముందుకు వచ్చి స్వామి కృపకు పాత్రలు కాగలుగుతారనుకుంటున్నాం స్వామి. మీరు చెప్పండి, అయితే ఆలయ అభివృద్ధి కొరకు ధన వస్తు రూపేణ ఎవరిని సంప్రదించాలని మీరు చెప్తున్నారు? ఆలయ ప్రెసిడెంటు రవి స్వామి, నేనే సెక్రటరీ హనుమంత స్వామి, వీళ్ళు మెంబర్లు స్వామి. వీళ్ళంతా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలన్నా కూడా భక్తులకు రూట్ ఎలా చెప్తారు, దారి ఎలా ఉంటుంది? మా ఫోన్ నెంబర్స్ ఉండవు స్వామి, ఇక్కడ బోర్డు పెట్టినాం స్వామి. మా ఫోన్ కాంటాక్ట్ అయినా కూడా మేము కాంటాక్ట్ అవుతాం స్వామి. మొత్తం కమిటీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, అంటే ఆలయానికి సహకరించే వాళ్ళు ఎంతమంది ఉన్నారంట? సో ఇప్పటివరకు కమిటీ మెంబర్స్ మేము 11 మెంబర్స్ ఉన్నాం స్వామి. ఇంకా 11 మెంబర్స్తో పాటు భక్తాదులు ముందుకు వచ్చి వాళ్ళకి తోచిన సేవ కూడా చేస్తూ ముందుకు వస్తున్నారు స్వామి. అలంకారాలు కూడా వివిధ అలంకారాలు, అంటే గత శివరాత్రి పర్వదినాన అయితేనేమి ఈ శివరాత్రికి అలంకారాలు కూడా చాలా విశిష్టంగా చేస్తున్నారు. ఈ అలంకారాలు తోడ్పడిన వారు ఎవరంటారు? భక్తాదులే స్వామి, గుడి కమిటీ వారు భక్తాదులు కూడా ఉన్నారు స్వామి, ఆయన అలంకారం చేసి. అయితే ఎంతో విశిష్టత గల బ్రహ్మసూత్రము కలిగిన ఈ యొక్క చంద్రమౌళేశ్వర స్వామి దేవాలయం నందు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అండ్ భక్తాదులు ఎవరైనా కానీ ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పడి ఈ యొక్క ఆలయాన్ని ఇంకా ఏవైతే జరుగుతున్నాయో నిర్మాణ పనులకు కూడా ఆ యొక్క భక్తులు కూడా ఈ కమిటీ మెంబర్స్కి సహకరించి స్వామివారి కృపకు పాత్రలు అవుతారని చెప్పేసి మనకు ఆలయ కమిటీ మెంబర్స్ అయితే ఆకాంక్షిస్తున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మీకాంత్తో చంద్రమౌళేశ్వర స్వామి దేవాలయం, ఆదోని, కర్నూలు జిల్లా.